అందరికీ శనార్థులు పొద్దుగాలనే ఈరోజు ఆషాఢంలో తొలి మంగళవారము ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంటే కళ్యాణం కాడికి వచ్చినా పోయినకి తగ్గిట్లు వచ్చినా ఈకి తగ్గిట్లు వచ్చినా అంతకుముందుకి తగ్గిట్లు వచ్చిన ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనం చేసుకుంటే నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. అమ్మవారి కళ్యాణంకి వచ్చి కళ్యాణంకి ఎట్లెట్లా కళ్యాణం నడుస్తుంది ఏం కథ అన్నీ అరుచుకొని పోదామని వచ్చిన పబ్లిక్ని కూడా వల్కరిస్తామంటని వచ్చిన. ఇది ఏడనుకుంటున్నారు? ఓ బలగంపేట వెనకాల మస్తు దూరము ఈడికెంచి పోతే అటు మెయిన్ రోడ్డు సర్నగర్ అవతలకు ఉంటుంది కదా సనత్ నగరు. ఆ సనత్ నగర్ మూలమలుపుకెంచి మొదలుపెట్టి మొత్తం లైన్ చూడుండి ఈడికెంచి మొదలుపెట్టి ఇక పోతూనే ఉన్నది లైను. దర్శనం కోసం అని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ మస్తు మంది దర్శనానికి వచ్చిండ్రు. అక్క నమస్తే. ఎన్ని గంటలకు వెళ్ళిండ్రు ఇంట్లోకెంచి? మేము 8 గంటలకు వెళ్ళినాం. ఎక్కడికెంచి వచ్చిండ్రమ్మా? మేము కాచిగూడ బర్కత్పురా నుంచి వచ్చి. కాచిగూడకెంచి వచ్చి ప్రతి సంవత్సరం దర్శనం ప్రతి సంవత్సరం దర్శనం. ఈ రోజు లేట్గా వచ్చినవా జల్దీ వచ్చినవా? తొందరగా వచ్చినాను ఈరోజు. తొందరగా వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారికి ఏం మొక్కుకుంటారు మీరు? కళ్యాణంకి ఏమన్నా ప్రత్యేకంగా మొక్కుకుంటారా? ఏం లేదండి, ఏం లేదు. పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలని దండం బాగుండాలి. అన్న నమస్తే అన్న. ఏడికెంచి వచ్చినవన్నా? హయత్ నగర్కి వచ్చి. చిన్న దూరం కాదు అన్న. మరి ఏంది ఏం మొక్కుకోనికి వచ్చినావు? పిల్లల కోసమే వచ్చినావు. పిల్లల కోసమే వచ్చినావు. మన్మడు బాగుండాలని చూసిండ్రా? తాతలు అయ్యేసరికి మన్మన్లు బాగుండాలంట. కొడుకా బిడ్డ కొడుకా? బిడ్డ కొడుకు కోసం మొక్కనికి వచ్చిన. ఏం చదువుతున్నాడు మరి మన్మడు? పుట్టిన కోసం మొక్కనికి వచ్చిండు. ఆడు మంచిగా ఉండాలి. నేను అన్న ఏమైనా మొక్కుకొని వచ్చిండ్రా లేకపోతే దర్శనం? ప్రతి సంవత్సరం వస్తారా అన్న? లేదు ఈ సంవత్సరం రావటం మధ్యలో వచ్చి ఎప్పుడన్నా చూసామే. ఈసారి అయితే కళ్యాణం అని వచ్చాము ఈ రోజు. ఏం మొక్కుకున్నావు తమ్మి? మొక్కుకోలేమ్మా. వస్తాం. ఏమనిపిస్తుంది ఇట్లా కళ్యాణానికి? చాలా పబ్లిక్ ఉంది, ఇంతకుముందు లేకుండా ఇట్లా. ప్రతి సంవత్సరం పబ్లిక్ విఐపి పాస్ ఉన్నప్పుడు స్టార్టింగ్ అక్కడ ఉండే, ఇప్పుడైతే ఇక చివరికి వచ్చేసాం. పోయినకి కూడా విఐపి పాస్ విఐపి పాస్ పట్టుకొని వస్తేనే ఈ మూలకి తీసుకొచ్చి నిలబెట్టిండ్రు మమ్మల్ని అందరిని అంటున్నారు. మస్తు పబ్లిక్ ఉన్నది. మామూలుగా అయితే 1 గంటల దర్శనం అయిపోతుండేనంట, కానీ ఈ కీర్తకైతే 2-3 గంటల దర్శనం అవుతుంది. ఈడికెంచి ఆడికి పోయేసరికి అక్క అంటున్నారు. ఇది మొత్తం అవతల బందుకు రోడ్డు ఆడుంటది. ఆ రోడ్డు మీద మళ్ళీ అమ్మవారి గుడి ఉంటది. నడుండి మెల్లగా పోదామండి. యువతల బందుకు వస్తే లైన్లో పోతున్న పిల్లలు అందరూ ఓ పెద్ద లైన్. ఎన్ని గంటలకు వచ్చి నిలబడ్డావు తమ్మి? నేను ఆల్మోస్ట్ 8 o'clock వచ్చినా. 8 గంటలకు వచ్చిన. అమ్మవారి దర్శనం కోసం ఎన్ని గంటలనే వెయిట్ చేస్తాను. ఏడికెంచి వచ్చిండ్రు తమ్మి? మాది ఇక్కడ ముసాపేట. ఏమైనా మొక్కుకున్నావా మరా? మొక్కడం బయట చెప్పొద్దని చెప్పి అంటున్నాడు తమ్ముడు. పెళ్లి కోసం ఇట్లా మొక్కుకున్నావా? ఏమడది నాయన? పెళ్లి కావాలని మొక్కున్నాడు మా ఫ్రెండ్. ఫోన్ పాటు పెళ్లి కావాలని మొక్కుకున్నాడు అంట. ఏం పెద్దలు అవుతుంది వచ్చి పటంచేరు నుంచి వచ్చినాం మేము. పటంచేరుకించి నీకు 1:30 తోవట్లేదు అసలే. అమ్మవారి అవుతుంది కానిపాటు దేవుని కంటే ఎక్కువనా? అందుకే కదా నిలబడ్డాం. నిమ్మలంగా దర్శనం చేసుకో, అమ్మవారిని గట్టిగా దాల్చుకో. ఇంకెన్ని గంటలైనా నిల్చుంటాం. అమ్మవారి కంటే ఎక్కువ అమ్మవారి కంటే ఎక్కువ ఏమున్నది కదా. ఇప్పుడు నీ పిల్లలను స్కూల్ కు పంపించచ్చు. స్కూల్ కు పంపించి అది నీ లొల్లి. వాళ్ళ కూరలు దబ్బుకుని వచ్చేసరికి పోను అని. అవును, ఏం కాదు పాటు పిల్లలు వస్తారు, ధైర్యంగా ఉంటారు. ఏం పేరు చెల్లె? రమాదేవి. అమ్మ ఏం మొక్కుకొని వస్తారు ఇడికి? కళ్యాణం రోజే ఎందుకు వచ్చినావు చెప్పు నాకు? ఇంతకుముందు వచ్చినప్పుడు బాగా అనిపించింది, అందుకే ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది. పటంచేరుకి ఎంచి వచ్చినావు? ఇక మా పటంచేరు చెల్లెలు. నేను సంగారెడ్డి అక్కను. వీళ్ళకు మాది సంగారెడ్డి. అమ్మాయి నమస్తే. పేరేంది? మల్లమ్మక్క. మల్లక్క ఎల్లక్క దగ్గరకు వచ్చింది ఈరోజు. దర్గాకి వెళ్ళి వచ్చింది నేను. దర్గా కాడికి వచ్చి ఏమన్నా మొక్కినవా అక్క? మేము వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. మరి ఈరోజు కళ్యాణం రోజు బాగా రష్ ఉంటుంది కదా. ఎప్పుడు రాలేను, ఈసారి వచ్చిన. కళ్యాణం చూస్తామంటాను వచ్చింది. చూడుపో మంచిగా దండం పెట్టుకో, అమ్మవారికి మంచిగా ఆరోగ్యం ఇవ్వాలని కోరుకో అక్క. ఇక్కడ మా కోడలు హాస్పిటల్ కూడా మా మన్మరాలు పుట్టినుండే, అప్పటి నుంచి వస్తాను నేను. అట్లా మన్మరాలు పుట్టిందని అప్పటి నుంచి వస్తున్నది అంటే. ఏం పేరు తమ్మి? హైదరాబాద్ లేడు పాత బస్తీ వాళ్ళు. ఏమైనా మొక్కుకున్నావా తమ్మి? లేకుంటే దర్శనం చేసుకుంటారు. కళ్యాణంకి రోజు ఎందుకు దర్శనం? ఆషాఢం అంతా దర్శనం చేసుకో. అమ్మ కనికరిస్తుంది అప్పుడే రమ్మని. కళ్యాణం రోజు వస్తే దబ్బుకున్న కళ్యాణం అయిపోతుంది దానికి. ఇట్లా అనుకున్నావా ఏమి? పెళ్లి మొక్కులు చాలా ఉంటాయి అమ్మవారి కాడ అంటారు కదా. పిల్లలు పుట్టాలని ప్రత్యేకంగా ఆడపిల్ల పుట్టాలని మొక్కుకొని కళ్యాణం రోజు వచ్చి దండాలు పెట్టుకుంటారు. అట్లనే పెళ్లి కావాలని వచ్చేటోళ్ళు అందరూ పెళ్లి కోసం మొక్కుకుంటారు. ఇట్లా బాగానే మొక్కులు మొక్కుకునేటోళ్ళు అందరు ఇగో ఇట్లా వస్తూనే ఉన్నారు.
మంచిగా మొక్కుకొని దేవునికి దండం పెట్టుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. అమ్మ నమస్తే. ఏడికెంచి వచ్చిండ్రమ్మా? మేము ఇక్కడే అండి, దగ్గరలోనే ఉన్నాం. మా స్కూల్లో రావద్దా మరి? పొద్దుగల 5 గంటలకు లేచి వచ్చిండ్రంటే మంచిగా దర్శనం వెళ్ళేసి వచ్చాడు. 3 o'clock 6 వరకు వచ్చేసాడు. 8కి వచ్చిండ్రు. కళ్యాణం రోజు ఎందుకు? కళ్యాణం రోజు మిగతా టైముల్లో ఓకే కానీ కళ్యాణం రోజు వస్తే బాగుంటది అని. కళ్యాణం రోజు చూస్తే బాగుంటుందా అని కళ్యాణం రోజే వచ్చిండ్రు. మస్తు మంది పబ్లిక్, పెద్ద లైన్ పోతూనే ఉన్నది. మనం నడుస్తూనే ఉన్నాము, లైన్ పోతూనే ఉన్నది. చూడండి ఎంత పెద్ద లైను. ఒక దిక్కు లైన్ పోతున్నది, ఇంకొక దిక్కు ప్రసాదం వితరణ చేస్తున్నారు. ప్రసాదం వితరణ అంటే ఏంటంటే వచ్చే పబ్లిక్ అందరూ కూడా బాగా చాలాసేపు లైన్లు నిలబడతారు. నీరసం అవుతుంది, ధూప అవుతుంది, ఎండ కొడుతుంది. ఇప్పుడైతే ఈరోజు అదృష్టం అన్నది అందరిది బాగుంది. అమ్మవారు చల్లగా చూసింది, చల్లగా ఉన్నది పరిస్థితి అంతా కూడా. వాతావరణం అంతా చల్లగా ఉన్నది. కానీ వచ్చిన వాళ్ళకి పోయేటోళ్ళకి అందరికీ ప్రసాదం పెడుతున్నారు. ఈ ప్రసాదం అంతా కూడా ఒకది భోజనమే వండేసిండ్రు. చూడండి బగారన్నం వండిండ్రు, ముద్దుగా బగారన్నం వండిండ్రు. ఏం కూర చేసిండ్రు తమ్మి? ఆలుగడ్డ కూర, బగారన్నము, పప్పుచారు ముద్దుగా. ఆహా, మంచిగా సాంబారు, ఇలా సొరకాయలు గిరకాయలు అన్ని బాగా వేసిండ్రు. మునక్కాయలు సొరకాయలు వేసి సాంబార్ చేసిండ్రు. పెరుగు కూడా ఉన్నది, నీళ్ళు పెట్టిండ్రు. ఇటు బందుకేమో భోజనమే పెట్టేస్తుండ్రు. దూరంకేంచి వచ్చేటోళ్ళు ఇప్పుడు మా సంగారెడ్డి వాళ్ళు వచ్చిండ్రు, పటంచెరు వాళ్ళు వచ్చిండ్రు. మరి అంత దూరంకేంచి వస్తే ఆకలి అవుతుంది, బుక్కెడు అన్నం తిందాం అనుకుంటారు. యువతల బందుకేమో ప్రసాదం పెట్టిండ్రు. అటు బందుకు లైన్ నడుస్తుంది, ఇటు బందుకు ప్రసాదాలు నడుస్తున్నాయి. మొత్తము సిరా చేసిండ్రు. అమ్మవారికి ప్రసాదం పేరుతోటి పెద్ద పెద్ద అండలలో తయారు చేసిండ్రు. అగో పులిగోర, సిరా 2 చేసిండ్రు. మంచిగా భోజనాలు పెడుతున్నారు. ఒక దిక్కు, ఇంకొక దిక్కేమో ప్రసాదాలు పెడుతున్నారు. ఇటు బందుకు చూడండి మళ్ళీ లైన్, ఇటు బందుకు కూడా మళ్ళీ భోజనాలు, నీళ్ళు. ఎంత దూరం లైన్ పోతే అంత దూరము ప్రసాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంత దూరం మేము అంతా ఇదంతా వచ్చిన లైన్ అంతా కూడా విఐపి పాసులు ఎవరికైతే ఇచ్చిండ్రో ఆ విఐపి లైను. కానీ విఐపి లైన్ కూడా మస్తు పెద్దగా ఉన్నది. మూల మీద దాకున్నది, మూల మీద కంటే సనత్ నగర్ దాకున్నది ఇది లైను. ఏడికెంచి వచ్చిండ్రు? ఇక్కడ బల్కంపేట వాళ్ళే. మళ్ళీ ఇంత ఆలస్యమైందమ్మా? వచ్చి గంటన్నర అవుతుంది. దర్శనానికి చాలా లేట్ అవుతుంది. పిల్లలను పంపించి దర్శనం చేసుకొని పోవడం వచ్చింది. అమ్మ ఏమైనా మొక్కుకుంటారా లేకపోతే ఉత్తగా దర్శనమేనా? మొక్కుకుంటాం అన్నీ అయితే అనుకున్నది అవుతుంది. అమ్మవారికి ఏది అనుకుంటే అది అవుతుంది. అమ్మవారికి ఏది అనుకుంటే అది అవుతుంది. నమ్మకం, చాలా నమ్మకం. నువ్వేం మొక్కుకున్నావమ్మా ఈ జ్ఞాపకం? మరి మా పాప మంచి చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్లో రావాలని. పాప మంచిగా చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి. 10వ తరగతి ఏమి? 10 అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు పిల్లలు మంచిగా చదువుకోవాలని మొక్కుకునే తల్లులు కొందరు అయితే పిల్లలు పుట్టాలని కొత్తగా పేర్లు వేసుకొని వచ్చిన జంటలు కూడా ఉన్నారు కొంతమంది. ఏం పేరురా? సంతోష్. ఏడికెంచి వచ్చినావు? ఉప్పల్ అండి. బోడుపల్. ఏం మొక్కుకొని వచ్చినావు చెల్లె? అందరు మంచిగా ఉండాలని అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏం పేరురా నీ పేరు? సంతోష్. నీ పేరు తమ్మి? స్వామి. స్వామి సంతోషి. పంటలు మంచిగా వండాలి, అందరు మంచిగా ఉండాలని కోరుకొని వచ్చిండ్రు. ఎట్లా అనిపించింది అక్క డ్యూటీ? బాగున్నది మేడం. ఎప్పుడైనా వచ్చినావా డ్యూటీకి? వచ్చినాం, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. నువ్వు ఎక్కడక్క డ్యూటీ? చిలకలగూడ పిఎస్. చిలకల కూడా పిఎస్. అక్క ఏం పేరు? వీరలక్ష్మి. అక్క పొద్దుగాల నుండి పబ్లిక్ సతాయించిర్రా? మంచిగానే నడుస్తున్నది లైన్ మీద మంచిగా ఇన్స్పెక్టర్ అందరం బాగా లైన్ మెయింటెనెన్స్ అవుతుంది. లైన్ మెయింటెనెన్స్ అవుతున్నది. సతాయిస్తారా వీళ్ళు? సతాయించడం అందరు పాసులోళ్ళు మేడం. పాసులోళ్ళు, విఐపి పాసులోళ్ళు. అక్క నీ పేరు? లక్ష్మి. లక్ష్మక్క. చిలకలు కూడా పోలీస్ స్టేషన్ నుండి ఇడికి డ్యూటీకి వేసిండ్రు. ఈ రోజు ఒక్కరోజు రేపు గిట్ల? రేపు కూడా పాపం రేపు గిట్ల వేసిండ్రు. అక్క భోజనం చేయండి నడిమిట్లా జరసేపు గాలి తీసుకొని. నిలబడి అలసిపోతారమ్మ పాపము. ఇగో ఇది విఐపి పాసుల కాడికెంచి పెద్ద లైన్. ఆడికెంచి వచ్చినాం కదా మనము, ఆడికెంచి ఇటు దాకా లైన్. మొత్తము విఐపి లైన్ అంతా అటు బందుకుంది, మామూలు లైన్ అంతా ఇటు బందుకుంది. ఆ లైన్ అంతా దాటుకొని ఇటు వస్తే అమ్మవారి గుడి ఇటు. కళ్యాణం ఈడైతుంది గుడి ముందట. ఎప్పుడు మనం కళ్యాణం దగ్గరికి పోదామండి. కళ్యాణం కాడ అమ్మవారి పరిస్థితి ఎట్లున్నది, ఏమేం పూజలు అవుతున్నాయి, ఏమేం కొత్తగా ఏం నగలు వచ్చినాయి, అమ్మవారికి ఏం తీసుకొచ్చిండ్రు, ప్రభుత్వం ఏమిస్తుంది, ఇసొంటి ముచ్చట్లన్నీ చూద్దాం. పండుగ అమ్మవారి కళ్యాణానికి రాగానే మొదలు మా మేడం కలిసింది, అన్నపూర్ణ మేడము.
మేడం నోడల్ ఆఫీసర్ అయినరు ఇప్పుడు. అవును మేడం. ఏంది మేడం ఇప్పుడు ఈ సంవత్సరం ఏమేమి కొత్తగా ఉన్నాయి? ఈ సంవత్సరం ఏంటంటే భక్తులు వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్యాణానికి వచ్చే వాళ్ళు అనుకోండి, మనకు అమ్మవారి దర్శనానికి వచ్చే వాళ్ళు అనుకోండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య గారు, కమిషనర్ వెంకటరావు గారు అందరూ పక్కడబంది ఏర్పాట్లు చేశారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తున్నారు ఎంత చక్కటి ఏర్పాట్లతో క్యూ లైన్లు అన్నీ కూడా ఎంసీహెచ్ వాళ్ళందరూ ఏర్పాటు చేశారు. మరి ప్రత్యేకంగా ఏంటంటే మనకు జోగిళ్ళు శివశక్తులు చాలా ముఖ్యంగా సపరేట్ లైన్ వేశారు. ఇప్పుడు ఏం లేదు, సపరేట్ లైన్ వేశారు వాళ్ళకి. ఇప్పుడు శ్యామల గారికి జోగిని శ్యామల, జోగిని రాధిక, నిషా క్రాంతి, శృతి యాదవ్, నాని యాదవ్ వాళ్ళందరికీ కూడా కళ్యాణానికి అనుమతి ఇచ్చారు. చక్కగా వచ్చి కళ్యాణం దగ్గర కూర్చొని అమ్మవారి కళ్యాణం చేసుకొని దర్శనం చేసుకొని వెళ్తారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. దానికి ప్రత్యేకంగా నన్ను నోడల్ ఆఫీసర్గా వేశారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మొత్తం జోగిన్లకు అందరికి కష్టం లేకుండా చూడడానికి లైన్ లో ఒక మేడం నోడల్ ఆఫీసర్ ని మేడం వేసిందంట. అమ్మ నేను నువ్వు ఉన్నప్పుడు కళ్యాణం చూడడానికి వచ్చినా, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చిన. మేమిద్దరము ఈ అమ్మ నేను అమ్మవారి కళ్యాణంలో 3-4 గంటల సంది పని చేస్తూనే ఉన్నాం. 4 గంటల అమ్మ పోయేస్తానమ్మా అమ్మవారి దర్శనం చేసుకుంటాం. అన్నపూర్ణమ్మ నోడల్ ఆఫీసరు ఈ సంవత్సరం అందరినీ చూసుకోనికే మంచిగా చల్లగా ఎవరికే కష్టం రాకుండా చూడనికే నడిచింది. గుడి అన్నోళ్ళు వీళ్ళందరూ ఎప్పుడు గుడి కాడికి వచ్చినా కూడా మీరే మొదలు కనబడుతుంటారు. నమస్తే అన్న, బాగున్నావా? కార్పొరేటర్ ఎట్లున్నది? మంచిగా ఉంది. అంత మంచిదేనా? ఏం ఏర్పాట్లు ఈసారి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఈసారి ప్రత్యేకంగా ఏమైనా చేసి ఏంటంటే ఎప్పుడైనా ఎక్కువ ఇవి కళ్యాణ టికెట్లు ఇచ్చేటోళ్ళు ఈసారి కొద్దిగా లిమిట్ చేసారు. దాన్ని 150 వరకే సర్దిన అనమాట. ఎందుకంటే కష్టం అవుతుంది. ఈ పాసులు కూడా ఎప్పుడెప్పుడైనా చాలా చేసేటోళ్ళు 30-40 వేలు చేసేటోళ్ళు ఈసారి 14-15 వేలు చేసారు. అంటే 15 అంటే ఇద్దరు వస్తారు కదా ఒక్కొక్క దానికి 30 వేలు అవుతారు. ఆ విధంగా వచ్చారు. ఈసారి జర సిస్టమేటిక్ బాగానే ఉంది. పోయినసారి కొద్ది ఇబ్బంది పడ్డారు కానీ పోయినసారి చాలా తోసలాట ఎక్కువైనండి. ఈసారి అటువంటి లేకుండా ఈ పోలీసు వాళ్ళు కానీ గుడి వాళ్ళు కానీ అందరూ ఒక సిస్టమేటిక్గా చేస్తారు కాబట్టి ఈరోజు అంత ప్రాబ్లం లేదు. అవతల బంధుకు కళ్యాణం నడుస్తుంది, ఇవతల బంధుకు బందోబస్తు ఏర్పాట్లు అన్ని చూడడానికి గుడి చైర్మన్ అన్న. నమస్తే అన్న, బాగున్నావా? బాగున్నామ్మా, నమస్తే. ఎట్లా నడుస్తున్నాయి పని? మస్తు హడావిడి నీదే ఉన్నది. అదేం లేదు, అన్ని ఏర్పాట్లు బాగా అయినాయి. క్యూ లైన్స్ కూడా అన్ని చాలా బాగా చేసాం. అన్ని ఏర్పాట్లు ఎక్కడే ప్రాబ్లం లేదు. అన్ని దగ్గర నుండి చూసుకుంటున్నాం. ఆల్రెడీ కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయింది. కళ్యాణం స్టార్ట్ అయిపోయింది అన్నయ్య. మరి ఈ త్యాపకి ఎవరైనా పెద్ద మనుషులు వస్తే మినిస్టర్లు వచ్చినా కూడా పోయినకి మస్తు తోపలాట అయింది. ఈసారి ఏ ప్రాబ్లం లేదు. మీరు చూడండి, ఆల్రెడీ వచ్చిండ్రు, కూర్చుండ్రు. కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయింది. కళ్యాణం స్టార్ట్ అయిపోయినాం సార్ వచ్చిండు. అవును, కూర్చుండు. కొండా సురేఖ మేడం కూడా వచ్చింది. పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, అనిల్ యాదవ్ గారు వచ్చారు. మొత్తం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఇట్లా వచ్చి కూర్చున్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు కష్టం అయితే వాళ్ళు ఉంటారు కదన్న హెల్త్ డిపార్ట్మెంట్. హెల్త్ క్యాంప్ కూడా ఉంది. హెల్త్ క్యాంప్ ఉంది. జిహెచ్ఎంసీ వాళ్ళు మళ్ళీ ఏడకాడికి అంతా క్లీన్ చేస్తున్నారు. వాటర్ వాట్స్ ఉంది. ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చాలా దగ్గర నుండి చూసుకుంటున్నాం. ఈసారి అన్ని ఏర్పాట్లు చాలా దగ్గర నుండి చూసుకుంటున్నా. అన్న నీ పేరు చెప్పన్న, నాకు చైర్మన్ అన్ననే తెలుసు. నువ్వు? నా పేరు సాయిబాబా గౌడ్ అమ్మ. సాయిబాబా గౌడ్ అన్న, నాకు చైర్మన్ అన్నానే ఎరక. ఫౌండర్ ట్రస్టీ నేను, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, ఫౌండర్ చైర్మన్. గుడి వ్యవస్థాపకులు మీరు? అవును. మీ కుటుంబం వాళ్ళే వస్తుంది. ఎన్నో తరం అన్న? నాది 3వ తరం. 3వ తరం అంటే ఈ అన్న గుడి ఫౌండర్ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్న. అన్న మళ్ళీ దర్శనంకు పోవచ్చా? మరి ఇప్పుడైతే ఎన్ని గంటల వరకు దర్శనంకు పోవచ్చు? గుడి భక్తులు ఎప్పటిదాకా ఉంటే అప్పటిదాకా పంపిస్తాం. రాత్రి 12 అయినా సరే పంపిస్తాం. భక్తులు అయిపోయినాకనే గుడి క్లోజ్ చేస్తాం. రాత్రి 12 అయినా సరే భక్తులు ఎన్ని గంటల వరకు వస్తే అన్ని గంటల వరకు దర్శనాలు నడుస్తూనే ఉంటాయి అని చెప్తున్నాడు చైర్మన్ అన్న. యువతల బంధుకు చూడండి, లైన్లు చిన్న లైన్ కాదు, ఇది పెద్ద లైన్ నడుస్తూనే ఉన్నది. ముందుకు పోదామంటే కళ్యాణం షురు అయింది. కళ్యాణం కోసం అని చైర్మన్ సార్ తో మాట్లాడి వస్తుంటే మొత్తం సేవ కోసం వచ్చిన అక్కయ్యలు అందరు ఉన్నారు. బాగున్నావు అక్క? అక్క ఎన్ని రోజులకి వస్తావు ఇట్లా సేవకి? ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటావు సేవ కడ? అంటే ఒక్కరోజే ఉంటాం. ఒక్కరోజుకి ఏడికెంచి వచ్చిండ్రు మీరు? మేము మీర్పేట ప్రశాంత్ తెలుసు. మీర్పేటకెంచి. మరి ఇంటికాడ వంట గింట అంటే ఎట్లా మీరు వచ్చేస్తే? చేసుకొని వస్తాం కదా, పొద్దున్న చేసుకొని వస్తాము. మళ్ళీ మా కోడళ్ళు ఉంటారు, కొడుకులు ఉంటారు,
చేస్తారు. ఇప్పుడు ఇక మాకే బాధ్యత లేవు, ఇక అమ్మవారి బాధ్యత చేసుకోవాలి, సాధన బాధ్యత చేసుకోవాలి. ఇదే మేడం అమ్మవారికి అంకితం అని సేవ చేసుకొని వచ్చిన రక్కోళ్ళు ఏమక్కర్లో వెనకలీల పడ్డావు నవ్వుతున్నావు ఏడికెంచి నువ్వు గోల్లా కంబర్పేట్ వెళ్ళి వచ్చిన గోల్నా కంబర్పేటకెంచి అక్క ఏం మొక్కుకున్నావు మరి చేపకు పిల్లలు తల్లిలు అందరూ మంచిగా ఉండాలి, పిల్లలు అందరూ మంచిగా ఉండాలి. పిల్లలందరూ మంచిగా ఉండాలని తల్లులు అందరూ మంచిగా ఉండాలని మొక్కుకోనికి వచ్చిందంట. అక్క నీ పేరేంద్ర? అనిత. అనిత. మీరు మేము తూప్రాన్ సైడ్ నుంచి వచ్చినాం. తూప్రాన్కెంచి మెదక్ జిల్లా. పిల్లలు మెదక్ తూప్రాన్ కాడికెంచి వచ్చింది. మెదక్ జిల్లాకెంచి వచ్చింది. ఏం మొక్కుకోనికి వచ్చినావు చెల్లె? కళ్యాణం గురించి సేవ చేస్తానికి వచ్చినాం. కళ్యాణం చూసి సేవ చేస్తాను వచ్చిందంట వీళ్ళంతా. అమ్మ నీ పేరేంటి? నాగమణి. ఎంతమంది వచ్చినారు మొత్తం ఆడికిడికి? మేము 16 మంది వచ్చినాము. 16 మంది సేవ చేయడానికి వచ్చిన అక్కయ్యలండి వీళ్ళందరూ. అక్క అంటే సేవ చేయాలని అంటే ఏమన్నా మొదలు అడుగుతారా మిమ్మల్ని? వీళ్ళు పంపిస్తారు, ఒక లీడర్ పంపిస్తుంది, ఇక మేము నంబర్లు పంపిస్తాం, మాకు ఇక్కడికి వచ్చేసి సేవకు పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇదంతా వస్తుంటే పోతుంటే పబ్లిక్ కష్టం కదా మరి మీకు సేవ అంటే వస్తే? ఇక చేస్తాం, కష్టం అనుకుంటా, దేవుని సేవనే కదా. దేవుని సేవనే కదా, పబ్లిక్ అందరికి సేవ చేసుకోవచ్చు అని. నీ పేరేందక్క? ఆదిపట్ల నుంచి వచ్చినావు. ఆదిపట్లకెంచి వచ్చింది ప్రమిళక్క. మంచిగా మొక్కుకున్నావా? మరి మొక్కుకున్నాం, సేవ చేస్తాం మేము, మాకు మంచిగా అనిపిస్తుంది, కష్టపడి అయినా సేవ చేద్దామని అనిపిస్తుంది. కష్టమైన సేవ చేద్దామా అంటేనే వచ్చిందంట. అక్క నమస్తే అమ్మ. నీ పేరు? ఎడికెంచి చాలా ఏమో అంత దూరంకెంచి వచ్చినావు? మరి ఏడున్నారు చెల్లె? ఇక్కడనే మాకు రూమ్ ఇచ్చారు, ఇక్కడనే ఉన్నాము. రూమ్ ఇచ్చిండ్రంట, ఇక్కడనే ఉన్నారంట. 15 అమ్మవారు అది బాయిలో వెలిసింది ఎల్లమ్మ తల్లి. చాలా విశేషం ఉంటది ఇక్కడ, ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. ఇప్పటిదాకా ఉండి ఇక్కడ వచ్చేసినాం. ఏమక్క ఏం కథ దమదమ రావడికి పని అయిపోయినా ఒడిసిందని పని ఏడికెంచి వచ్చినావు? మరి పిల్లలకి ఇట్లా అందరికి ఇంటికాడ అన్న ఉపయోగ వచ్చినవా? అన్న ఉపయోగ రోజు 2 రోజులు 3 రోజులు వచ్చి 3 రోజులైంది వచ్చి నడుస్తూనే ఉన్నది సేవ. ఏం పేరు? నీ పేరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి అక్క. 3 రోజులైంది సేవ నడుస్తూనే ఉన్నది సేవ అంటున్నా. అక్క నమస్తే. నమస్తే అమ్మా. ఏడికెంచి? మేము మెదక్ నుంచి వచ్చినాం, 8 మంది. 1 2 మెదకోళ్ళు? మేమంతా మెదక్, మెదక్ జిల్లాలో మొత్తం మెదకే. అక్క ఫోన్ తీసారా? మెదక్ నుంచి వచ్చినాం సేవ చేసుకోనికి అమ్మవారికి. అమ్మవారు మమ్మల్ని పిలిపించుకున్నది, అమ్మవారి దగ్గరికి వచ్చినాము. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు పులిహోర ప్రసాదం ప్యాకెట్లు చేసినాము, నిన్న లడ్డూలు చేసినాము, అక్షంతలు కట్టినాము, కుంకుమ పసుపు ప్యాక్ చేసినాము. ఇవాళ పులిహోర 5 గంటల నుంచి ఇప్పటిదాకా చేసినాము. ఒక అర్ధగంట ఇక్కడికి వచ్చి మేము 8 మంది. మరి మీకు మీ ఒక దాంట్లో ఒకరికి గిస కాదా అక్క? నువ్వు జల్ది తయారైన నేను జల్ది అట్లా అనుకుంటే ఇక్కడ దాకా రాము కదా. అంతే, అమ్మవారు పిలిపించుకుంది కాబట్టి వచ్చినాం, కాబట్టి కలిసి ఉంటాం. ఏడికి వచ్చిన ఎందుకంటే ఆడపిల్లలు కలిసి ఉండరు అంటారమ్మ. మనకు కలిసి ఉండేప్పటికీ చుట్లు కలిసి ఉంటాయి అంటే కానీ 3 చిక్కలు కలిసి ఉంటాయి అంటే మేము కలిసి ఉంటాము. మళ్ళీ మేము మెదక్ పోతలేం, రోజు ఇన్ని వండుకొని రూమ్ తీసుకొని వండుకొని వస్తున్నాం రాత్రికి. మొత్తానికి వీళ్ళందరూ మా మెదకోళ్ళు 8 మంది వచ్చిండ్రంట. ఈ అక్కయ్యలు అందరూ వచ్చి సేవకు వచ్చి ఇక్కడ కళ్యాణం కాడ కళ్యాణం చూద్దాం అంటే నిలబడ్డారు. అమ్మవారి కళ్యాణం చూద్దాం అంటని లోపలికి వస్తే ఇగో అమ్మవారి కళ్యాణం మంచిగా ఎట్లా చూడాలనుకుంటున్నానో అట్లా చూసేటట్టుగా ఎదురుగా చూడండి. ఒక సైడు ఎల్లమ్మ తల్లి, ఇంకొక దిక్కు జమదగ్ని మహారాజు. ఆ మునిరాజుని పెళ్లి చేస్తారు ఈరోజు అమ్మవారికి. ఆషాఢ మాసం తొలి మంగళవారం రోజు జరిగే అమ్మవారి కళ్యాణానికి మొత్తం పబ్లిక్ అంతా వేల పబ్లిక్ కాదు, ఇది లక్షల పబ్లిక్ తరలి వస్తూనే ఉన్నారు. పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. దర్శనం నడుస్తూనే ఉన్నది. ఇక్కడ కళ్యాణంకి వచ్చిన వాళ్ళు కళ్యాణంకి వచ్చి ఆడ కూర్చుని కళ్యాణం చూస్తున్నారు. అమ్మవారి కళ్యాణము యాడికాడికి కనబడేటట్టు మన టీవీలలో అంతా వేస్తూనే ఉన్నాము. అది కాకుండా పబ్లిక్ దర్శనానికి వచ్చిన వాళ్ళు విపరీతంగా పబ్లిక్ ఉన్నారు. లైన్లు పోతూనే ఉన్నాయి. ఒక్కొక్క దిక్కు 2 లైన్లు పబ్లిక్ పెట్టిండ్రు, అటు దిక్కు 3 లైన్ల పబ్లిక్ పెట్టిండ్రు. దర్శనాలు నడుస్తున్నాయి. ఈ ఎల్లమ్మ తల్లి ఆమె కథ, ఆమె కళ్యాణము, ఆమె బాధ, ఆమె బాయిలకేం తెలిసిన తీరు
ఇవన్నీ చాలా విశేషమైనటువంటి విషయాలు. మరి ఈరోజు ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా ఆషాఢ మాసంలో అమ్మవార్ల మాసం అంటారు. ఈ అమ్మవార్ల మాసంలో మామూలు మనుషులే దావతులు కానీ గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు గిన్నెలు ఏమి నడవయి. అమ్మవారి కళ్యాణాలు, అమ్మవారి పూజలు, అమ్మవారికి బోనాలు ఇసొంటివి నడుస్తాయి. కాబట్టి ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ బాయిల పుట్టిన ఎల్లమ్మ తల్లి, చల్లటి ఎల్లమ్మ తల్లి, బంగారు తల్లిది ఈరోజు కళ్యాణం నడుస్తుంది. కళ్యాణం చూద్దామండి. కళ్యాణం అయినాక మళ్ళీ పబ్లిక్లకు పోదామండి. కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక ఆచారము. అట్లా జమదగ్ని మహారాజు స్వామి కాళ్ళు కడుగుతున్నారు. కాళ్ళు కడిగేటటువంటి పూజ నడుస్తున్నది. ఈ పూజ అయినాక కన్యాదానం నడుస్తుంది. అది ఇట్లా చూద్దామండి. ఇక్కడ జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అనేది కొన్ని కోట్ల లక్షలాది మంది సమక్షంలో జరిగేది. ఎవరైతే మన తెలంగాణ పల్లెల్లో లేకపోతే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చూడని వాళ్ళు కూడా లైవ్ టెలికాస్ట్ ఉంది కాబట్టి అందరూ చూసి ఆనందంగా కళ్యాణం ఓపికతోని భక్తిభావంతో అందరూ ముందుకెళ్ళాలి. ఇక్కడ చుట్టుపక్కల కూడా కళ్యాణం అయిన తర్వాత, దర్శనం అయిన తర్వాత చాలామంది భక్తులు అన్నదానం పెట్టారు. లక్షల మందికి పెట్టిండ్రు. అందరూ భోజనం చేసుకొని పోవాలి. నేనేమంటే ఒక్కటే, అందరు సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, భక్తులు సంతోషంగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి, పాడి పంటలతోని సుఖ సంతోషాలతోని అందరూ ఉండాలని కోరుకుంటారు. కలసాని అన్న ఎప్పుడు కూడా ఏ సంవత్సరం వచ్చినా కూడా ముందు రోజు అంతకు ముందు రోజు పాపం తిరుగుతూనే ఉంటాడు. పనోడు తిరిగిన దానికన్నా ఎక్కువ తిరుగుతావు. అందరు ఆశీర్వాదం ఉంటుంది. దాకా నువ్వు అమ్మవారికి సేవ చేస్తూనే ఉండాలా. తప్పకుండా పదవి నుండి తప్పకుండా. తలసనన్నను చూసి బయటకు వస్తుంటే చెల్లె రాధిక ముత్యాల తలంబరాలు పట్టుకొని ముద్దుకు వస్తున్నది. చక్కగా అమ్మ ఏమైనా మొక్కుకున్నావా? నేను అమ్మవారికి రాష్ట్రం అంతా సురక్షితంగా ఉండాలి, పాడి పంట గొడ్డు గోద అందరూ చల్లగా ఉండాలని ఏటా అమ్మవారికి వచ్చి నేను ముత్యాల తలంబరాలు సమర్పిస్తాను. అలాగే ప్రభుత్వం చూసినట్టయితే ఈసారి మాకు చాలా మంచి ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకమైన హైయర్ ఆఫీసర్ని హైర్ చేశారు. మాకు అన్ని ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. అన్నపూర్ణ గారు ఈవో గారు కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, కళ్యాణంలోకి తీసుకెళ్తున్నారు. ముత్యాల తలంబరాలు ఎందుకు మొక్కినావు మరి? నేను ఏటా నాకు ఆనవాయితీ అనమాట అమ్మవారికి ముత్యాల తలంబరాలు సమర్పించడం. సో నేను ప్రత్యేకంగా అమ్మవారికి వచ్చి బల్కంపేటలో ముత్యాల తలంబరాలు. చాలా మంది జోగినులు అందరూ ఓడిబియ్యం తీసుకొస్తారమ్మా. నువ్వు అంటే ముత్యాలే పట్టుకొచ్చినవి ఎందుకన్నా ఆలోచన? నేను ముత్యాల తలంబరాలు సమర్పించడమే నాకు ఆనవాయితీ. ఎందుకంటే అమ్మవారికి తలంబరాలు పోసి మేము ఏడాది మాకు నిత్య తోరణం పచ్చ కళ్యాణం అంటారు. అమ్మవారికి తలంబరాలు పోసి పసుపు కొమ్ము కట్టుకొని మేము కూడా తలంబరాలు పోసుకుంటాము. సో ఇక్కడ అమ్మవారికి తలంబరాలు పోయడం నా ఆనవాయితీ. మొత్తానికి తలంబరాలను తీసుకొని వస్తున్నారు. వెనక కుదంపండి. మనం చూసినట్టయితే ఇప్పుడు అమ్మవారికి జీలకర్ర బెల్లం పెడుతున్నారు. జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల ఈ బంధము 1000 ఏళ్ళ వరకు అట్లనే గట్టిగా ఉంటుందని అప్పట్లో దేవుళ్ళకి పెట్టే ఆ జీలకర్ర బెల్లము ఇప్పటికీ కూడా మనకు పెళ్లిళ్ళ పెళ్లి పిల్లకు పెళ్లి పిల్లగానికి కూడా జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. సాక్షాత్తు బంగారు తల్లి పార్వతి స్వరూపం ఎల్లమ్మ తల్లి ఆ అమ్మ పెళ్లిల జీలకర్ర బెల్లం ఘట్టం నడుస్తున్నది. మరి ఇంత గొప్ప ఘట్టం చూసి మనం అందరం కూడా జీవితంలో గుర్తుపెట్టుకునేది ఏంటంటే అమ్మవారు కూడా జీలకర్ర బెల్లంతో పెళ్లి చేసుకొని కాళ్ళు కడిగడం అనేటటువంటి తంతుతో పెళ్లి చేసుకొని తాళి కట్టించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం అంతా కూడా కష్టాలు నష్టాలు సంతోషాలు ఏమున్నా కూడా భార్యాభర్త కలిసి ఉండాలనేటటువంటి అద్భుతమైన సాంప్రదాయం మనది. కాబట్టి మన సాంప్రదాయానికి తగ్గట్టుగా పెళ్ళి మామూలుగా హైందవ సాంప్రదాయం ప్రకారంగానే పూజ నడుస్తున్నది, పెళ్లి నడుస్తున్నది. ఇప్పుడు మంగళసూత్రం కూడా కడతారట అమ్మవారికి. ఇప్పటి వరకు జీలకర్ర బెల్లం చూసినాం, ఇప్పుడు అమ్మవారికి మాంగళ్యం కూడా కడుతున్నారు. చెప్పిన కదా, మంగళసూత్రాలను అమ్మవారికి అలంకరింప చేస్తారు. ఆ స్వామి జమదగ్ని మహారాజు స్వామి మునిరాజు ఎవరైతే ఉంటారో ఆ స్వామి అమ్మవారికి తాళి కడతాడు. ఇప్పుడు ఆ మాంగళ్య ధారణ చూడటం కన్నులు చేసుకున్న పుణ్యం. అమ్మవారికి మాంగళ్యం ఏదైతే కడుతున్నారో, ఇప్పుడు మంగళసూత్రాలు ఏవైతే కడుతున్నారో మనం అక్కడ స్క్రీన్ లో చూడొచ్చు. బంగారు తాలిబొట్టుని అట్లనే
వెండి మెట్టలని కూడా అమ్మవారికి ధరింపజేస్తారు. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. అమ్మవారికి మంగళసూత్రం చేసేటటువంటి తంతు నడుస్తున్నది. మంగళసూత్రానికి మెట్టెలకి పూజ చేసి ఆ తర్వాత మంగళసూత్రాలని అమ్మవారికి ధరింపజేస్తారు. అమ్మవారికి కట్టేటటువంటి మంగళసూత్రాలకు కుంకుమ పూజ చేస్తున్నారు. ఇప్పుడే వద్దన్నారు లైవ్ అమ్మవారికి మంగళసూత్రాలు కడుతున్నటువంటి తంతు చూడండి. పెద్ద పంతులు అమ్మవారికి సంబంధించినటువంటి మంగళసూత్రాలను అన్నిటినీ కూడా మనకు చూపించి మీరు కూడా మంచిగా దండం పెట్టుకోండి. అమ్మవారి మంగళసూత్రాలు మనందరికీ చూపించి తీసుకువెళ్ళి అమ్మవారికి అవి ధరింపజేస్తారు. ఇగో ఇది బల్కంపేట అమ్మవారికి పంతులు చూపిస్తున్నటువంటి మంగళసూత్రం ఏదైతే ఉందో ఈరోజు కళ్యాణం సందర్భంగా బంగారు మంగళసూత్రాలు అట్లాగే బంగారు హారం కూడా ఉంది ఒకటి. మామూలుగా మనందరికీ ఎట్లయితే నల్లపూసలు పగడాలు ముత్యాలు వీటన్నిటితోటి కూడా మంగళసూత్రాలను అలంకారం చేస్తారో అట్లనే అమ్మవారికి కూడా చక్కగా మంగళసూత్రాలతో పాటు నల్లపూసలు పగడాలు ముత్యాలు ఇవన్నీ కూడా గుచ్చి అమ్మవారికి బల్కంపేట అమ్మవారు 1920వ సంవత్సరంలో గుడి కట్టినప్పటి నుండి షురు చేసి ఇప్పటి వరకు అమ్మవారికి మొదలు కొన్ని సంవత్సరాలు బైండ్లోలు చేసేటటువంటి ఒగ్గు లగ్గం ఏదైతే ఉంటుందో ఆ లగ్గం నడుస్తుండే, బైండ్లోలు చేసే లగ్గం నడుస్తుండే. ఆ తర్వాత అమ్మవారిని బ్రాహ్మణ తల్లి లెక్క పూజ చేసిన తర్వాత అమ్మవారికి చక్కగా మామూలుగా శాకాహారి మాతలాగా చేసిన అమ్మవారిని ఆ తర్వాత బ్రాహ్మణులు పూజ చేసి పూజ తర్వాత అమ్మవారిని చాలా కాలం నుండి అమ్మవారికి ఇట్లనే బ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారము పూజలు నడుస్తున్నాయి. కొన్ని ఏళ్ళ నుండి అమ్మవారికి నడుస్తున్నటువంటి ఈ పూజలు ఒకవైపు మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు గుడి ముందట అమ్మవారికి మండపం వేసి కళ్యాణ మండపం వేసి అంగరంగ వైభవంగా మల్లెపూల పందిరేసి చక్కగా తోరణాలు కట్టి అద్భుతంగా డెకరేషన్ అంతా వేసి మంచిగా అలంకారం అంతా వేసి అమ్మవారిని బయటికి తీసుకొచ్చి ఉత్సవ విగ్రహానికి ఏదైతే కళ్యాణం జరిపిస్తారో ఇదంతా ఒక తంతు. ఇంత చేయడం అంతా ఒక తంతు అయితే ఇదే అమ్మవారిని వెనక వైపు అంటే బైండ్లోళ్ళు తర్వాత యాదవులు వాళ్ళందరూ కూడా అమ్మవారికి లగ్గం ఏదైతే ఉంటుందో దాన్ని ఒగ్గు పూజారులతోటి చేయించుకుంటారు. ఒగ్గోళ్ళతోటి చేయించే లగ్గం ఉంటుంది. ఆ ఒగ్గు లగ్గం అంతా ఒకవైపు నడుస్తుంటుంది. ఇదంతా కూడా బ్రాహ్మణులు చేసేటటువంటి పూజతోటి నడుస్తుంటుంది. ఈ రెండు విధాలుగా కూడా అమ్మవారికి లగ్గం చేయిస్తుంటారు. అమ్మవారికి లగ్గం చేయించి గవ్వలతోటి పసుపుతోటి కుంకుమతోటి రకరకాల గాజులతోటి అమ్మవారిని అలంకారం చేస్తారు. ఇటు చూసినాం కదా, పబ్లిక్ తోటి మాట్లాడదాం పండి. కళ్యాణం ధూమ్ ధామ్ గా నడిచింది. మంచిగా అనిపించింది. చాలా మంచి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా? అన్ని కూడా మీరు చూసినట్టయితే లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకెక్కువ మంచిగా చేయాలని అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా జరిగినాయి అనిపిస్తుంది నాకు. పబ్లిక్ కళ్యాణం చూడడానికి తక్కువ మంది కనబడుతున్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళకే ఉన్నాయి టికెట్లు. వాళ్ళు ఎట్లయితే గవర్నమెంట్ వాళ్ళు ఎండోన్మెంట్ వాళ్ళు డిసైడ్ చేసిండ్రో అదే విధంగా మేము ఇవ్వడం జరిగింది. అంటే ఫస్టే డిసైడ్ అయ్యింది ఇది ఎవరికి ఇవ్వాలా ఎందరికి ఇవ్వాలా అని. ఎక్కువ భక్తి జనంకి అక్కడ పెడితే అక్కడ ప్లేస్ లేదు కాబట్టి అందరూ కూడా ఇది ఉండేటట్టు ఇచ్చినాం. మీరు చూసిన శివశక్తులు కూడా సెపరేట్ లైన్లు ఇచ్చినాము. ప్రత్యేక లైన్ ఇచ్చిండ్రు. మా పోరల ఇంట్లోనే పెద్దల ఇంట్లోనే ముసలి ఇంట్లోనే అందరూ. మేము అది కూడా చెప్పినాం. ఒకవేళ ముసలోళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళని కొంచెం జల్దీ తీసుకెళ్లి వాళ్ళకి కూడా దర్శనం చేపియాలా అని కూడా చెప్పినాం. 4 గంటలు పడుతుంది దర్శనం అంటున్నారు. ఇప్పుడు మేము మళ్ళీ ఒక్కసారి చెప్పి మళ్ళీ ఒకసారి తప్పకుండా ఎందుకంటే మేము నేను అందరు పబ్లిక్ చేస్తా కదా. అక్క 3 గంటలు
అయిందక్క ఇలవాడి పొరలు ఏం లేదు అంటున్నారు. ఇప్పుడే చెప్తా నేను పోలీసు వాళ్ళకి కూడా చెప్తా. అన్నం ఉన్నది కానీ మరి తింటే మళ్ళీ లైన్ వాయి, అందుకని పాపం అట్లనే వస్తున్నారు మా వాళ్ళందరూ. తప్పకుండా పోయేస్తాక దర్శనం మంచిగా ఉండాలి. నీకు మంచిగా మొక్కుకున్నావు? మంచిగా మొక్కుకున్నా. కోరిక ఏమన్నా? కోరికలు నీకు ఎట్లా చెప్తా? నా కోరిక లోపల ఉన్న కోరిక లోపలనే ఉన్నది. కోరిక అంటుంది అక్క. నాలుగు ఎంతకు పోదామంటే ఒకసారి హైదరాబాద్ కలెక్టర్ అమ్మ వచ్చింది ఇప్పుడే. అమ్మ నమస్తే, ఎట్లా జరిగింది కళ్యాణము? చాలా వండర్ఫుల్ గా జరిగింది. అందరూ కూడా చాలా పబ్లిక్ చాలా మంది వచ్చి తీసుకున్నారు. సో అన్ని సౌలతులు అన్ని మంచిగా చేసిండ్రు అమ్మ, ఫెసిలిటీ అన్ని చేసాము. 5 మెడికల్ క్యాంప్స్ పెట్టాము. మెడికల్ టీమ్స్ ఉన్నాయి, అంబులెన్సెస్ రెడీగా ఉన్నాయి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ 10 లక్షల ప్యాకెట్లు దాకా డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాము. క్యూ లైన్స్ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నాము. అమ్మా ఈ త్యాపకే వచ్చినవా? పోయిన సంవత్సరం కూడా ఉన్నవా నువ్వు కలెక్టర్? నేను ఇప్పుడే వచ్చాను. 10 days కళ్యాణం చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అందరికీ కూడా లైవ్ గా టీవీలో వస్తుంది. సో అందరూ కూడా చూసి అనుగ్రహం పొందవచ్చు. అమ్మ ఏమన్నా మొక్కుకున్నావా మరి కలెక్టర్ అమ్మ? హైదరాబాద్ కలెక్టర్ అమ్మ మన కోసం ఏం మొక్కుకున్నదో తెలుసుకోవాలనుకుంటున్నాను. హైదరాబాద్ మొత్తం సుభిక్షంగా ఉండాలి, మొత్తం మన స్టేట్ మొత్తం ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ కావాలి, అందరికీ అన్ని వాళ్ళు కోరుకున్నవన్నీ నిజం కావాలనుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా. హైదరాబాద్ కలెక్టర్ మేడము మనం అందరం బాగుండాలి, హైదరాబాద్ పబ్లిక్ అంత మంచిగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పింది. పొన్న ప్రభాకరన్ వస్తున్నాడు, ఆయనతో మాట్లాడదామండి. పండుగ శుభాకాంక్షలు. ఏం మొక్కినవన్నా ఈ చేపకు మా వాళ్ళ కోసం? ఈ హైదరాబాద్ విపత్తులు ఉన్ననాడు ఏర్పడ్డ అందరు రక్షించడానికి వచ్చింది. అవునా? హైదరాబాద్ 100 ఏళ్ల కింద 1920లో గుడే కట్టిండ్రంట. అప్పుడు వచ్చింది. అప్పుడు ఆపత్తుల నుంచి కాపాడేది. ఇప్పుడు ఈ కళ్యాణం లోక కళ్యాణం కొరకే. ఈ లోక కళ్యాణం ద్వారా అమ్మవారు అందరి మీద సల్లంగా చూడాలని కోరుకున్నా. హైదరాబాద్లోనూ తెలంగాణలో ఈ మధ్య కొన్ని అవాంఛనీయ సంఘటనలు అంటే అగ్ని ప్రమాదాలు, పేలుళ్ళు జరుగుతున్నాయి. అమ్మవారిని ఒకటే కోరిన అటువంటి జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, సమృద్ధిగా వర్షాలు పడాలి, పిల్ల జల్లలతోటి చదువు సజ్జలతోటి ఉపాధి అవకాశాలు బాగుండాలని అమ్మవారు కోరుకున్నాము. రైతుల కోసం నీళ్లు కోరుకున్నావు కానీ నీ కోసం వదిన కోసం ఏం కోరుకున్నావు మరి? మేము అందరు సర్వేజన సుఖినోభావం మేమిద్దరం కూడా ఉంటాం కదా. అందరు సర్వేజనాలలో అన్ననే ఉంటాడు. అన్న పోయిన కిత్తకు కూడా నువ్వు కళ్యాణం చేపించినావు. పోయిన కిత్తకి ఈ కిత్తకి ఏం తేడా చేసిండ్రు? అమ్మ ఇది కళ్యాణం 10,000 మంది వస్తారనుకుంటే 50,000 మంది వచ్చారనుకో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. దేవుని దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ భక్తి ప్రకారం నడుస్తుంది. ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజల సహకారం కూడా కావాలి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కొంత మంది ఎక్కువైనప్పుడు అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఏమైనా ఇబ్బంది అయితే క్షమించమని కోరుతున్నాం. అన్న ఇప్పుడు మాటల మాట అది కూడా తీసేసిన ఏమైనా ఇబ్బంది ఉంటే క్షమించంటున్నావు కానీ ఏం లేదు. ఎల్లమ్మ తల్లికి ఏమైనా పెట్టినవా? బోడి బియ్యం ఏమైనా పోసినవా? గవర్నమెంట్ తరపున నా భార్య మంచి మంగళసూత్రం మట్టెలు తీసుకొచ్చింది. పొద్దుగాలే పైసలు పంపి మొన్ననే నాకంటే హుషారున ఆర్డర్ ఇచ్చింది, తీసుకొచ్చి పెట్టేది కాదని పత్తులు అడుగు బట్టలు తీసుకొచ్చినాం. ప్రభుత్వం కాక నాయి కూడా బట్టలు తెచ్చిన. ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చే బట్టలు పట్టుకొస్తారు. నేను నా సొంతం కూడా పట్టుకొచ్చిన. అడుగురు మంగళసూత్రం పట్టుకొచ్చిందంట, మట్టెలు బట్టలు అన్ని తెచ్చినావు. ఏదో గట్టిగానే మొక్కుకున్నావు. పోయి నాకు అర్థమైంది మంచిగా అవన్నీ తీసుకొచ్చినావు అంటే. అన్న గట్టిగా మొక్కుకున్నాడు. యువతల బంధుకు వస్తే ఈ మేడంని చూస్తే మొదలు మేడం తోటి మాట్లాడాలన్నా సార్ తోటి మాట్లాడాలన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే శ్రీధర్ బాబు సార్ అందరికీ ఎరకనే, కానీ మేడం ఏమో గవర్నమెంట్ కొలువు చేస్తుంది, సార్ ఏమో అవు మేడం మీరు గవర్నమెంట్ కొలువు వేసుకుంటే నాకు ఎప్పుడు అనుమానం, సార్ ఎందుకు రాజకీయాలకు వచ్చి సార్ గవర్నమెంట్ కొలువు రాకపోయినా? నేను నా ఉద్యోగంలో ఉన్నాను, సార్ వృత్తిలో ఉన్నారు. పెళ్లి కంటే ముందు ఉద్యోగం వచ్చేసింది. అమ్మ ఎప్పుడైనా అనుకుంటారా నేను ఈ పూజకు పోతా నువ్వు ఆ పూజకు పోయి ఇద్దరికి మరి ఇద్దరం కలిసిపోవాలి ఎప్పుడైనా అతి తక్కువ చేస్తాం. వీలైనంతవరకు ఎవరికి వాళ్ళు వాళ్ళ పనిలో ఎవరి పనులకు వాళ్ళు పోవడం. అమ్మ దర్శనానికి ఫస్ట్ టైం వచ్చిండ్రా కళ్యాణంకి? నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్. సో ఈ బోనాలు కార్యక్రమానికి కోఆర్డినేషన్ అరేంజ్మెంట్స్ అంతా దేవాదాయ శాఖ తరఫునే మేము అందరం చేస్తాం. సో నేను కమిషనర్ గారు మా ఎండోమెంట్స్ అధికారులు అందరం కూడా ఇక్కడే ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అమ్మవారి కళ్యాణము వైభవంగా జరగాలి,
విజయవంతంగా జరగాలి, ఎక్కడ కూడా సమస్యలు రాకూడదని కోఆర్డినేషన్ టీం మొత్తం ఇక్కడే ఉన్నాం. నేను మా శ్రీధరన్న గురించి మొక్కనికి వచ్చినాం అనుకున్నా. మేడం డ్యూటీ మీద వచ్చిండ్రంట, కమిషనర్ సార్ను కూడా పట్టుకొని వచ్చిండ్రు. అమ్మ ఏమన్నా ఈ చేపకు కొత్త ఏర్పాట్లు ఏమన్నా చేసిండ్రా? మేము ప్రపంచ శాంతి అందరి ఆశీస్సులు అమ్మవారి కోసం మేము ఇక్కడ కోరుకున్నాము. ముఖ్యంగా ఈసారి క్రౌడ్ కంట్రోల్ కొంచెం ఇంప్రూవ్ చేసి క్యూ లైన్ సిస్టమ్స్ని మేము మెరుగుపరిచాము. దాంతో క్యూ తొందరగా కదిలి, ఎందుకంటే సుమారు 1,00,000 మంది కంటే ఎక్కువ వస్తారు ఒక్కరోజు, సో తొందరగా వెళ్ళేటట్టు మేము కార్యక్రమం ప్రయత్నం చేశాము. అదేవిధంగా దేవాలయం లోపల 50 ఏసీ టవర్లు పెట్టాము. సో లోపల కొంచెం ఈ క్యూ సిస్టమ్ వల్ల, బ్యారికేడింగ్ వల్ల ఇరుగ్గా ఉంటుంది. ఎవరికి కూడా ఆయాసము సమస్య ఏది రాకుండా గాలి ఆడేటట్టు అవి కూడా పెట్టించడం జరిగింది. 50 ఏసీ సిస్టమ్ ఏసీ టవర్లు పెట్టించాము. అమ్మతోటి మాట్లాడినాక కమిషనర్ సార్ తోటి 2 మాటలు మాట్లాడతాం. కమిషనర్ అయినవు కదన్నా, కమిషనర్ అయినాక మొదటిసారి రావడమా లేకుంటే ఉద్యోగంలో వస్తూనే ఉంటావా? చాలాసార్లు వచ్చాను. ఇదివరకు జిఏడిలో ప్రోటోకాల్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ టైం మేడం మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు ఈ ప్రోగ్రాంలో, కాబట్టి ఈసారి ఈజీ అయింది మాకు ప్రోగ్రామ్. ఆయన కిందకు ముద్దుగా నేర్చుకున్నట్టు అయింది, ఈ కిందకు మంచిగా చేసినట్టు అయింది అన్న. నీకు అన్న మరి ఏమైనా మొక్కుకున్నావా పర్సనల్గా? పర్సనల్గా ఏం లేదు, అందరూ బాగోవాలని మొక్కున్నాను. వీళ్ళు అందరు నా వాళ్ళే మొక్కేటోళ్ళే దొరికిరు. నాకు అంత దోస్తులు అంతా నాకు ఇట్లనే అవుతుండొచ్చు. నేను ఇట్లా పోతా అందరు బాగున్నట్టు ఆర్తిస్తా, అందరికి చూపిస్తా. మీరు మొక్కుకోండి మొదలు, మీరు అందరు బాగుంటే మనం బాగుంటామని. యువతల బంధుకు వస్తే దైవజ్ఞ శర్మ స్వామి, ఈ స్వామి సరస్వతి ఉపాసకుడు అంటారు. సరస్వతి ఉపాసకుడు దైవజ్ఞ శర్మ అంటారు కదా స్వామి. స్వామి బాగానే చదువుకున్నావా? ఎందుకు అట్లా పేరొచ్చా నీకు? నేను ఆర్ట్స్లో BA చేసిన, చాలా కాలం బాసర్లో ఉన్నా. ఈ బాసర్లో ఉన్న కాలం ఎక్కువ కాలం మౌనంగా ఉన్నా. బల్కంపేట ఎల్లమ్మ కోరికలు తీర్చేటువంటి మహాతల్లి. ఓంకార పంజరశుకీం ఉపనిషద్ ఉద్యానకేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్ గౌరీం. సమస్త చరాచర భూతకోటి అమ్మవారి పాదాల నుంచి ఉద్భవించింది. అలాంటి మహాతల్లిని ఆవిడకి 2 సంతోషాలు. పుట్టినరోజు నాడు ఆవిడ దర్శనం చేసుకోవాలి, ఆవిడ కళ్యాణం నాడు దర్శనం చేసుకోవాలి. ఏంది ప్రత్యేకత ఏంది స్వామి? ఆమె పుట్టినరోజు, ఆమె కళ్యాణం రోజు దర్శనం చేసుకుంటే వివాహం కాని వాళ్లకు వివాహం అవుతుంది. చాలా కాలం సంతానం లేనటువంటి ఆడపిల్లలకు వంశోద్ధారకుడు పుడతాడు. అనారోగ్యము, దీర్ఘ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఆ నీళ్లు తల్లుకుంటే ఆ వ్యాధులు తగ్గుతాయి. మందుల చేత కానటువంటి నివారింపబడినటువంటి వ్యాధులు నయం చేసే శక్తి బల్కంపేటలో. స్వామి మంచి ముచ్చట చెప్పినావు. నేను మా కూరలు ఎవరెవలే అయితే పండుగ పూట పబ్లిక్ ఉంటారు, మేము రామంటారు, వాళ్ళందరికీ ముచ్చట చెప్తా. తప్పక పిల్లలందరూ, ముఖ్యంగా ఆధునికంలో ఉన్న చిరంజీవులందరూ వచ్చి భగవత్ సంబంధమైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించాలి. ఇలాంటి విశేష పుణ్యకాలంలో కొంచెం శ్రమైనా కూడా చిన్న కోరిక తీసుకోవడానికి చార్మినార్ వెళ్తాం. భగవద్ దర్శనానికి శ్రమైనా కూడా చేసుకొని అనుగ్రహం పొందాలి. స్వామి మంచిది, నువ్వు కనబడితే సంతోషం అనిపించి పలకరించిన. అమ్మవారి దర్శనానికి వచ్చి కళ్యాణం అయిన తర్వాత అమ్మవారిని అయ్యవారిని ఒక్కసారి మా తీన్ మార్క్ పబ్లిక్ అందరి కోసం అని చూపిద్దామని తీసుకొచ్చి నీకు జమదగ్ని మహారాజు, అటు నీకు ఎల్లమ్మ తల్లి, పంతులు గారు ఏంటి ఈసారి ప్రత్యేకత పూజల? ఈసారి బాగానే ఇంకా ఎక్కువ వచ్చింది, పోయినసారి కన్నా ఈసారి ఇంకా బాగా వచ్చింది. జనం చూస్తురుగా వాళ్ళ రద్దీ ఎక్కువనే ఉంది. అమ్మవారి కళ్యాణంలో బ్రహ్మాండంగా జరిగింది ఈసారి కూడా. ప్రత్యేకమైన నగలు ప్రత్యేకంగా అలంకారం ఉంది, నగలు కూడా చూడండి, ఇవన్నీ కూడా ఇష్టం. స్వామివారికి కూడా ఇష్టం అనమాట. స్వామివారికి కూడా ఈ రోజు పూజ చేసుకున్న తర్వాత పబ్లిక్ కళ్యాణానికి దర్శనానికి వస్తారు కదా, దానివల్ల ఏంది లాభం? అమ్మవారికి కళ్యాణం కావాలి, కళ్యాణం అవుతుంది. ఇంట్లో మంచి లేకపోతే మంచిగా ఉంటుంది, ఇల్లు కొనుక్కుంటారు, అంత సుఖశాంతులతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మవారికి మొత్తం పబ్లిక్ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. స్వామి ఈ అమ్మవారికి ఈ రోజు కాకుండా మళ్ళీ ఇంకే రోజులు జరుగుతాయి ఇట్లాంటి ఉత్సవాలు ఏమన్నా ఉంటాయి? ఉత్సవాలు దసరా నవరాత్రులు జరుగుతాయి. ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. స్వామి మరి మామూలుగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే బయట నుండి వచ్చే పబ్లిక్ ఏ రోజు వస్తే మంచిది? ఏ రోజైనా వచ్చాము. ప్రతి ఆదివారం మంగళవారం ఇక్కడ జాతర లెక్కన ఉంటుంది. వేరే చోట అన్ని చోట బోనాలు అనేది ఒక ఆషాఢ మాసంలో ఎక్కిస్తారు. ఇక్కడ మాత్రం ప్రతి ఆదివారం మంగళవారం నిత్యం బోనాలు ఎక్కిస్తూనే ఉంటారు.
స్వామి మరి ఈ అమ్మవారికి ఈ రోజు పొద్దుగాల నుండి ఏమేమి పూజలు నడిపించారు? పొద్దున 3 గంటలకి అమ్మవారికి అభిషేకం జరిగింది. దాని తర్వాత 4:30 నుంచి దర్శనం ఇచ్చినాము. దాని తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ అలంకారం చేసి భక్తులకి కళ్యాణోత్సవం అయిన తర్వాత దర్శనం ఇస్తాం. మొత్తానికి అమ్మవారి దర్శనం జరిగిన తర్వాత అమ్మవారి కళ్యాణం తర్వాత అద్భుతమైనటువంటి దర్శనాలు ఇస్తున్నారు పబ్లిక్ అందరికీ కూడా. జై ఎల్లమ్మ తల్లి లగ్గము ఇప్పటిదాకా ఒకెత్తు, ఇప్పటిదాకా చూసిందంతా. ఇగో ఇది ఇంకొక దిక్కు ఎండకు పోతే ఎల్లమ్మ తల్లి లగ్గము. ఒగ్గోళ్ళు లగ్గం చేస్తారు ఎల్లమ్మకు అని మనం అనుకున్నాం కదా. ఇగో ఇట్లా వేస్తున్నారు ఒగ్గోళ్ళు. ఈ ఎల్లమ్మకు లగ్గం చేసిన తర్వాత పసుపుతోటి మొత్తము వేస్తారు ముగ్గులు. ఆ ముగ్గులన్నింటినీ కూడా పట్నాలు అంటాం కదా మనము. అట్లా పట్నాలు వేసినటువంటి ముగ్గులలో ఎల్లమ్మ తల్లి లగ్గం చేసి ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఆ పట్నాలను దొక్కుకుంటూ వెళ్తారు దేవుడు వచ్చేటోళ్ళందరూ. ఒక సైడ్ కనుక మనం చూసినట్టయితే చూడండి, మొత్తము పట్నం కనబడుతుంది. ఎల్లమ్మ లగ్గం నడుస్తున్నది. ఇంకా ఆ ఎల్లమ్మ లగ్గం అంతా అయిపోయినాక పట్నాలు దొక్కుకుంటే దేవుడు వచ్చేటోళ్ళందరూ పోతారు. నువ్వెక్కడికి ఇద్దరు అత్తమ్మలు మేము మా చెల్లె లాల్గఢ్ షామీర్పేట దండు దిగిండ్రు మొత్తము. బాగున్న చెల్లె. నీ పేరేం పేరు? భార్గవి. భార్గవి ఫోన్ తీసారా? భార్గవి ఏం చదువుకుంటున్నావు? 6th క్లాస్. 6th క్లాస్. మరి ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఏం మొక్కుకోనికి వచ్చిన వీడికి? ఇదేంటి నాకు తమ్ముడు లేడు. ఇదేంటి అమ్మవారి రథం ఉంది కదా, నాకు తమ్ముడు లేడు. తమ్ముడు పుట్టడానికి వచ్చిన. ఓయేమో ఈ చెల్లెలు తమ్ముడి కోసం మొక్కుకోనికి వచ్చిందట. తమ్ముడు లేడంటే తమ్ముడు పుట్టాలని మొక్కుకోనికి వచ్చిందట. భార్గవి మీ నాయన ఏం చేస్తాడు? గోల్డ్ షాప్లో పని చేస్తాడు. గోల్డ్ షాప్లో. ఇది అంత బంగారమేనా భార్గవి? వచ్చింది వీళ్ళ నాయన బంగారం షాప్లో పని చేస్తాడు. బంగారమేనా? కాదా? ఫోన్ పాట ఎవరికి బంగారం పిరమున్నది, జాగ్రత్త. వీళ్ళ బంధుకు వస్తే అక్కయ్యలు అందరు నిమ్మలంగా కూర్చొని ఉన్నారు. ఏం పేరు చెల్లె? సుశీల. ఏడికెంచి వచ్చినావు? ఏం పేరమ్మా? రాజేశ్వరి. ఏడికెంచి? సరూర్ నుంచి వచ్చి. సరూర్ నగర్ కెంచి. ఎంతమంది వచ్చిండ్రమ్మా? 20 మంది దాకా. ఏం మొక్కుకున్నారు అమ్మవారికి? మీరు అందరు పసుపు పెట్టుకున్నారు. కొడుకు డాక్టర్ కావాలన్నా అవుతున్నాడు. అమ్మ దయ వల్ల డాక్టర్ కావాలని కోరుకున్నా డాక్టర్ అవుతున్నాడు. ఏమో ఈ చెల్లెలో కొడుకు డాక్టర్ కావాలని మొక్కుకున్నట్టే డాక్టర్ అవుతున్నాడు. నీ పేరా? శివమ్మ. నా పేరు శివమ్మ. ఏడికెంచి? పెరజ్ కూడా మాది బాలనగర్. బాలనగర్ కెంచి వచ్చినావు. నీకు ఇట్లా దేవుడు వస్తాడు? నాకు కూడా దేవుడు వస్తాడు. ఇప్పుడు పటాలు దొక్కనికి వచ్చిండ్రా? పటాలు దొక్కనికి వచ్చినాం. ఒక్క పొద్దు నీళ్ళు తాగకుండా ఉండి అమ్మవారి పటం దొక్కినాకనే తింటామని ఉన్నాము. పటం దొక్కినాకనే తింటామని ఉపవాసం ఉన్నారట. నీళ్లు కూడా తాగలేరంటే ఈ చెల్లెళ్ళు అందరూ. వద్దు ఉండు. మొత్తానికైతే అమ్మవారికి దేవుడు వచ్చేటోళ్ళందరూ కూడా ఇగో ఇట్లా మంచిగా దర్శనం చేసుకొని అమ్మవారికి సంతోషంగా వైభవంగా జరగాలని కోరుకుంటూ అంత బాగుండాలని మంచిగా దండం పెట్టుకొని పటాలు దొక్కిపోతారు. అమ్మవారు ఇప్పుడు కాదు, చిన్నప్పుడు 7 సంవత్సరాల నుంచి వస్తున్నాం అమ్మ దగ్గరికి. మాకు ఏది అయినా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక మొక్కుకుంటారా? మొక్కుకుంటాం. ఇప్పుడు బండారి దొక్కే ముందు మొక్కలు ఏమైనా మొక్కుతారా? ఫస్ట్ ఇల్లు కావాలనుకున్నాం, ఇల్లు అయ్యింది. బాబు కావాలా, డాక్టర్ కావాలనుకున్నాం, బాబు అవుతుండు. ఏదో ఒకటి అనుకున్నది మాకు జరుగుతుంది కాబట్టి మేము అమ్మని మర్చిపోకుండా వస్తున్నాం. నా ముఖం చూడు జరా. 8 ఏళ్ళ సంది ఇల్లు కావాలని ముఖంలో అనుకుంటున్నా. ఇక ఇల్లు కాదు, జాగా కూడా కాలే. వస్తుంది అమ్మని గట్టిగా మొక్కు. జై ఎల్లమ్మ తల్లికి అను. జై ఎల్లమ్మ తల్లికి అన్న కానీ బొట్టద్దు కానీ ఇక్కడ మనం మాట్లాడదాం. బంగారం మనం ముద్దుకున్నావు నువ్వు. అడ్డిక బాగున్నది. ఇంకేం బాగున్నది? నీకేమైందక్క? అన్ని బాగున్నాయి. ఏం పేరు అక్క? నా పేరు జోగిని నరసమ్మ. జోగిని నరసమ్మ. ఎడకెంచక్క? నేను సంగారెడ్డి జిల్లా కంది మండల్ కందికి వెళ్ళి వచ్చిన. ఇక ఈ చెల్లెలు ఈ అక్క మా అక్కనే, మా సంగారెడ్డి పక్క కంది. నేను రోజు చూస్తూనే ఉంటా. నాది సంగారెడ్డి. ఎరకనా నీకు? సంగారెడ్డి నీదా? ఏ బస్తీ నీది? సంగారెడ్డి నాల్సాబ్గడ్డ. లాసాబ్గడ్డనా? వాయమ్మ మా లాసాగడ్డ మొత్తం నా ఫ్రెండ్సే ఉన్నారు. మరి ఒక్క పరన్న రాకపోతేవేమో మా ఇంటికాడికి. నీ ఇల్లు తెలియదు నాకు. చంద్రవల్లి ఇల్లు అని
చంద్రవిల్లు అంటే అర్థమైందా? ముందటనే ఉంటుంది అంగడి బజార్లో మా ఇల్లు. మోతిమాల డాకిస్టికా వెంకటేశ్వర డాకిస్టికా? వెంకటేశ్వర మోతిమాల పక్క పక్కకే ఉంటాయి. పక్క పక్క ఉంటుందా? ఎదురుగా గల్లీలు ఉంటుంది మా ఇల్లు. మన తల్లి అన్నాడు కదా చంద్రక్క. నేను 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఆయన రాబట్టి నేను పిల్లగా దేవుడు వచ్చిండు అప్పటి నుంచి వస్తూనే ఉన్నా. నేను ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నా. ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నా. నేను ఇప్పుడు కందికి వెళ్ళి 20 మందిని తీసుకొని వచ్చిన. ఒక్కరిని ఎప్పుడు రాను నేను. 20 మందిని తీసుకొని వచ్చిన. 50 మంది ఉన్నారు శిష్యులు. ఎవరంతా వాళ్ళు వచ్చారు. నా ఆయనకు వచ్చిన వాళ్ళు 20 మంది. తెలంగాణలో అడ్డిక అనే ఒక నగ ఉంటది. ఇంకా చాలా మందికి తెలియదు. ఇగో ఇదే అడ్డిక. నా దగ్గర కూడా ఉండే పెళ్ళైనప్పుడు తర్వాత నా మొగడు అమ్మేసిండు. అయ్యో అని మొగడు అమ్మినాడు. నా మొగడు చేపించిండాక మంచోడు బాగా మంచోడు. అందుకని నా మొగడు మంచోడు తెలుసా? మా ఊరి నేను గౌన్లాయనం చేసుకున్నా. చెన్నగౌడ్ నా మొగని పేరు. చెన్నగౌడ్ కాబట్టి గౌన్లాయనం చేసుకున్నాం. అందుకని చేపించిండు. నేను ఇక పెయిన్ బంగారం చేపించాను ఆయన అయితే. ఇక్కడ రా తమ్మి ఒక పరి. ఇక ఈ తమ్ముని చూడండి ఎంత ముద్దుకున్నాడు. అమ్మ ఏం పేరు తమ్మి? నా పేరు రమేష్. బిర్లా మందిర్ కాడికి. తమ్మి నువ్వు ఈ అక్కోళ్ళందరేమో గబల దండలు వేసుకున్నారు. నువ్వేమో ఈ అద్దాలది ఏదో వేసుకున్నావు పట్టి. దీన్ని ఏమంటారు? బండారు సంచి అంటారు. బండారు సంచి. బంగారం సంచి. బండారు సంచి. బండారు సంచి. తమ్మి ఎన్నేళ్ళకేంచి దేవుడు వస్తుండో ఇదంతా ఎందుకు వేసుకుంటారు అన్నట్టు? అంటే అమ్మవారు వచ్చినప్పుడు ఇవి ఉంటాయి ఆభరణాలు అనమాట. అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి అమ్మవారికి ఆభరణాలు. అమ్మవారు ఈ రోజు పొద్దుగాల నుండి ఏం చేస్తారు తమ్మి మొత్తం? అమ్మవారి కళ్యాణం అయింది. ఇప్పుడు అమ్మవారి పటం ఇస్తారు. పటం దొరుకుతుంది. సదర్ పటం దొరుకుతాము. సదర్ పటం. ఇది సదర్ పటం అంటారు. సదర్ పటం అమ్మవారు సదర్ పటం. అందరం బండారా వేసుకుని బాసింగ్ మాడుకొని వెళ్తాం. రేపు అమ్మవారు ఊరేగింపు అవుతుంది. రథోత్సవం వెళ్తుంది అమ్మవారు. రథోత్సవం అయ్యేదాకా ఇన్నే ఉంటారా? ఉంటాం ఇక్కడ. అక్కడ రేపటిదాకా ఉంటానండి. రేపటి వరకు ఉంటా. మరి భోజనాలమ్మా? భోజనాలు ఎందుకు హోటల్ తింటాము. అన్నదానం పెడతారు. అన్నదానం అవుతుంది. అన్నదానం 2 రోజులు ఉంటారు. రేపు సాయంత్రం వరకు ఉంటాం. రేపు రథమైన వెళ్ళినాక వెళ్తాం. రేపు నిద్ర చేసి రేపు కూడా నిద్ర చేస్తాం. ఇలా వండుకుంటాం. రేపు నా పేరు కంది జోగిని నరసమ్మ. నరసమ్మ కళ్ళు చూడండి చెక్కుమంటున్నాయి మంచిగా. నా ఈ నాగుంబాం కళ్ళు. అవును అందుకనే అంటున్నా. నాగుంబాం కళ్ళు చెక్కుమంటున్నాయి. నీ పేరు ఏం పేరు తమ్ముడు? అజయ్. అజయ్ ఇంత చిన్నగా నీకు దేవుడు వచ్చిండు అప్పుడే? అంటే నాకు తెలియదు ఏ వయసు. రాకేష్ బోనం అన్న శిష్యురాలు. రాకేష్ బోనం శిష్యునివి? బోనం శ్వేత శిష్యుడిని. తను అక్కడ ఉన్నారు. నీ పేరేం పేరమ్మా? పేరు పద్మ. ఏ మొక్కనికి వచ్చినావు? బొట్టు పెట్టుకోవడానికి వచ్చినావు. బొట్టు పెట్టుకోనికి వచ్చినావు. నువ్వు ఒక్కసారి జరుగుతామే. బుడ్డ బుడ్డ పోరలు కూడా వచ్చిండ్రు అమ్మని. నీకేం తెలుసు? నాకు ఇంత పబ్లిక్ వచ్చినావు. ఏం పేరు? భార్గవ్. ఏం చదువుతున్నావు? 6th చదువుతున్నావు. ఏ మొక్కనికి వచ్చినావురా? మంచి చదువుకోవాలని. భార్గవ్ గారు బాగా చదువుకోవాలని ఎల్లమ్మ తల్లి దీవెన పెట్టాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఇది ఏం పేరు? తరుణి. తరుణి ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. 3rd క్లాస్. ఏం మొక్కినావు బేట? ఏం మొక్కినావు? మంచి చదువుకోవాలని. మంచిగా చదువుకోవాలని మొక్కుకున్నారట. నడువుండి ఒకసారి అవతల మంది పోదామండి.